దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఈలోపు ఓటర్ల తుది జాబితా ఫైనల్. రిజర్వేషన్లు సైతం కొలిక్కి. బీసీ రిజర్వేషన్లు పెంపు పైన సమాలోచనలు. ప్లాన్ ఏ బి రెడీ చేస్తున్న ఆఫీసర్లు. ఆలస్యమైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కట్. నోటిఫికేషన్ ఇచ్చిన 10 రోజుల్లోనే పూర్తి చేయాలని సర్కార్ ఆలోచన. రాష్ట్రంలో దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. నోటిఫికేషన్లు జారీ చేసిన 10 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంతలోపు ఓటర్ల తుది జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టింది. బీసీ రిజర్వేషన్ల పెంపు పైన సమాలోచనలు చేస్తున్నది. దీనిపై అధికారులు ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. సర్పంచీల పదవీ కాలం ముగిసిన 6 నెలల లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఆగిపోతాయి. అందుకనే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. మరి అంతే కదా, ఫిబ్రవరి అంటే ఇప్పటికి ఈ ఆగస్ట్ అయిపోతున్నది. ఇప్పటికి 6 నెలలు అవుతుంది కదా. ఈ 6 నెలలు అయిపోయిందంటే కేంద్రము గ్రామాలకు కొంత స్పెషల్ గ్రాంట్ రిలీజ్ చేస్తుంది. గ్రామాల అభివృద్ధి కోసం, గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కొన్ని నిధులు కేటాయించి మీ గ్రామ అభివృద్ధికి ఆ ఫండ్స్ను వాడుకోండి అని కేంద్రం నుండి కొన్ని నిధులు వస్తాయి. మరి 6 నెలలు గడిచిపోయిందంటే ఇవన్నీ ఆగమైపోతాయి. అప్పుడు రాష్ట్రం మీద భారం పడుతుంది. కాబట్టి ఇప్పుడు దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నట్టు కనబడుతున్నాయి. ఇక ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అనేది ముఖ్యంగా వాళ్ళ కోట అనేది నిన్న వేసింది కదా, మధ్య మార్గం అట. మామూలుగా చట్ట ప్రకారం వాళ్ళకి 23% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలి. కానీ ఏమంటారు, 19% ఇద్దాంతి స్థానిక ఎన్నికలల్లో అంటారు. అంటే బీసీలను వాళ్ళు ఏ పరిగణలోకి తీసుకుంటారో అర్థం చేసుకోరు. బీసీలు రాజకీయ పోరాటం చేయరు, బీసీలు స్తబ్దతగా ఉంటారు, బీసీలో చలనం ఉండదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఆల్ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందీ బీసీలను మోసం చేయాలని చూస్తాను. ఇక నిన్న తిన్మార్ మల్లిగాడు గజం గజం ఎగురుతాడు. మా రాహుల్ గారు దీని పట్ల నిబద్ధతగా ఉన్నారు. 50% మాకు టికెట్లు ఇస్తారండి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇవ్వకపోతే రాహుల్ గాంధీ గారిని వ్యతిరేకించినట్టే అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇయ్యడని రేవంత్ రెడ్డిని జోకలేక రేవంత్ రెడ్డి ఇక్కడ తెడ్డు చూపెడతాను కాబట్టి రాహుల్ గాంధీని జోకితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా చేపిస్తారనుకుంటాను. రేవంత్ రెడ్డి ఇచ్చే సూట్ కేసులకు రాహుల్ గాంధీ ఆశపడుతూనే ఉండే. నీకు దమ్ముంటే ఇప్పుడు రాజీనామా చేయి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాజీనామా చేయి దొంగ. వాళ్ళకు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వవలసిందని రాజీనామా చేయి దొంగ. మెల్లగా బీసీలను మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తున్నావు దొంగ. చూసిన్లా మనల్ని ఎంత అన్యాయం చేస్తాను. మరి నువ్వు పోయి వాళ్ళ కాళ్ళ కాడున్నావు. అటు అగ్రవర్ణ మోడైనా ఇక్కడ ఆధిపత్య కుల మోడైనా. నువ్వే అగ్రవర్ణాల మోకాళ్ళ కింద ఉంటివి, నువ్వే అగ్రవర్ణాల కాలు మొక్కుతా అంటివి, మళ్ళీ నువ్వే మనకు అన్యాయం చేస్తున్నవారంట అంటివి. నువ్వే పోయి బానిసగాళ్ళు ఉంటివి, ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఉరికితి వాళ్ళకు. కాబట్టి బీసీలారా మీరు చైతన్యం కావాలి, మీరు ఒక పార్టీ పెట్టాలి, ఆ పార్టీ ద్వారా మీరు అధికారాన్ని చేజిక్కించుకోవాలి. లేదా బీసీ యువకులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను నిలబెట్టబోతున్నాం. తెలంగాణ కోసమే నిలబెట్టబోతున్నాం. పునాదుల నుండి రాజకీయాన్ని నిర్మించాలి, పునాదుల నుండి ఈ ఆధిపత్య కుల నాయకుల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టాలి. అప్పుడే సిట్రైట్ అవుతుంది రాష్ట్రంలో రాజకీయం. కాబట్టి మేము అంత పెద్ద ఆలోచనతోటి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులను, వార్డు మెంబర్లను, ఎంపీటీసీలను కూడా నిలబెట్టబోతున్నాం. మరి ఎవరికి ఆలోచన ఉన్నా, ఎవరికి పోరాటం చేయాలనే నిబద్ధత ఉన్నా రండి. మనం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయాన్ని సృష్టిద్దాం. మా నెంబర్ వచ్చేసి 9704642961. మరొకసారి రాసుకోండి. ఎవరు పోటీ చేయాలనున్నా నా నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మీ గ్రామం, మీ మండలం, మీ నియోజకవర్గం, మీ జిల్లా, మీరు ఉద్యోగస్తుల, నిరుద్యోగస్తుల, మీరు ఏం చదువుకున్నారు ఈ డీటెయిల్స్ పెట్టండి. 9704642961. యువ రాజకీయంతో ఈ రాష్ట్ర రాజకీయాన్ని మార్చేద్దాం.